అందరికీ స్వాగతం సుస్వాగతం. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ నిర్వహిస్తున్న నేత్రదాన ప్రచార పక్షోత్సవాల ప్రారంభ సభకు విచ్చేసిన మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు సభకు అధ్యక్షత వహించవలసిందిగా శ్రీమతి కీర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ కేసినేని నాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వేచ్ఛాగోర బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జి సమరం గారిని ముఖ్య అతిథిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ ఏ శ్రీధర్ రెడ్డి గారు చైర్మన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ దీక్ష గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి రష్మి గారు సెక్రటరీ వాసవ మహిళా మండలిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు సభను సభాధ్యక్షులు కీర్తి గారు నిర్వహిస్తారు. సభకి నమస్కారం. ఈరోజు మనం ఒక గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఐ బ్యాంక్ పెట్టి 25 సంవత్సరాలు అయ్యింది. దీనికి కారణమైన స్వేచ్ఛ 7 ఏళ్ల వయసులో చనిపోయింది. ఆ పాపకు గుర్తుగా మనం వాసవ్య మహిళా మండలి తరఫున ఈ ఐ బ్యాంక్ రన్ చేస్తున్నాము. ఒక వ్యక్తి చనిపోవచ్చు, కానీ తను ఒక సుమారుగా 1000 మందిలో తను జీవిస్తోంది. సో అందుకని మనం పుట్టడం చనిపోవడం చాలా కామను, కానీ ఎంతమందిలో జీవిస్తున్నామో అనేది చాలా ప్రధానము, ఎంతమందికి జీవితం ఇచ్చేది. సో అలా స్వేచ్ఛాగోర ఐ బ్యాంకు ఒక ఇమోషనల్ అటాచ్మెంట్తో వచ్చిన కమ్యూనిటీ బేస్డ్ ఐ బ్యాంకు. చాలా ఐ బ్యాంక్స్ మనం ఇండియాలో చూస్తూ ఉన్న వాటిలో ఏంటంటే, చాలా ఆప్థాల్మిక్ ఇన్స్టిట్యూట్స్, పెద్ద పెద్ద ఐ కేర్ హాస్పిటల్స్ అయి ఉంటాయి. కానీ దీనికి ఏంటంటే, విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఆప్థమాలజిస్ట్స్ అందరూ కూడా వాలంటరీగా కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళ టైంని, సర్వీసెస్ని, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేయడం వలన మనం ఒక 1000 మందికి ఇక్కడ చూపివ్వడం జరుగుతోంది. అలాగే మనకి ఏదైనా ఐబాల్స్ కలెక్షన్లో కూడా చాలామంది ఆప్టోమెట్రిస్ట్ హెల్ప్ చేస్తున్నారు. దీని అంతటికీ కూడా డాక్టర్ సమరం గారు నడుం బిగించి దీన్ని ఒక జాతీయ స్థాయిలో 10 ఐ బ్యాంక్స్లో ఒక ఐ బ్యాంక్ కింద దీన్ని నిలపగలిగారు. దీనికి మనకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి కూడా మనకి గుర్తింపు రావడం అనేది జరిగింది. గుర్తింపు ఒక పక్కనుంటే, ప్రజల హృదయాలలో ఈ స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ అనేది ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా మీ పేరేంటండి అంటే, నా పేరు కీర్తి అనగానే, మీ పాప పేరేంటంటే స్వేచ్ఛ అనగానే, అదే ఐ బ్యాంక్ ఉంది, ఆ పాపేనా అంటారన్నమాట. అందుకని మనం జన్మనివ్వడమే కాదు, ఆ జన్మ సార్థకత అయ్యేటట్లుగా పిల్లల్ని చేయడంలో చాలా ప్రధానం. స్వేచ్ఛ ఎప్పుడూ కూడా తన చిన్న వయసు నుంచి, సమరం గారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేత్రదాన దాని మీద చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేశారు. అప్పటి నుంచి కూడా తను నేత్రదానం చెయ్యాలి అనేది చిన్నపిల్లలుగా తెలియకపోయినా కుటుంబ వాతావరణంలో అందరం నేత్రదానం చేయడానికి మేము పూనుకున్నాం. కాబట్టి అనుకోకుండా తనకి చాలా ఎర్లీగా డెత్ రావడం అనేది జరిగింది. కానీ తన విష్ని ఫుల్ఫిల్ చేశాము. అదే కాకుండా ముందుకెళ్ళి మనం ఐ డొనేషన్ దానికి బ్యాంక్ పెట్టడం, తర్వాత అవేర్నెస్ ఫార్ట్నైట్ సెలబ్రేషన్స్ చేయడము జరుగుతోంది. దీనిలో ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు, సమాజంలో ఉన్న ఎంతమందో దీనికి సహకరించడం వలన ఈరోజు మనకు ఒక సుమారుగా 7-8 లక్షల మంది నేత్రదానం గురించి ప్లెడ్జి చేశారు కూడాను. దీనిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్లెడ్జి చేయడం అనేది జరిగింది. అలాగే ఇంతకుముందు కర్ణాటక గవర్నర్గా ఉన్న రమాదేవి గారు చేశారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దీన్ని చేయడం అనేది జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని నాని గారు రావడం చాలా బాగుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఐ బ్యాంక్కి వచ్చారు కాబట్టి మేము ఒక చిన్న, ఇది ఒక స్త్రీలకి మహిళాభ్యుదయానికి ఉన్న సంస్థ వాసవ్య మహిళా మండలి, అమ్మ చెన్నుపాటి విద్య గారు పెట్టారు. దీనిలో ఇప్పుడు మేము ఒక దేశం మొత్తం మీద ఒక కార్యక్రమం తీసుకున్న దాంట్లో మేము గమనించింది ఏంటంటే, సగభాగం ఉన్న స్త్రీలలో చాలామంది డొమెస్టిక్ వైలెన్స్కి గురవుతున్నారు. మెయింటెనెన్స్ యాక్ట్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం
వాళ్ళకి న్యాయం జరగట్లేదు. కాబట్టి ఆ చట్టాన్ని పార్లమెంట్లో మార్పు తేవడంలో మొదటగా మీరు మాట్లాడాలి అని చెప్పి మీకు మా చిన్న విన్నపం ఇస్తున్నాం. ఇలాగే దీన్ని ఆన్లైన్ కూడా change.orgలో కూడా పెట్టాము. పార్లమెంట్లో మహిళల తరపున ఈ గళాన్ని విలిపించాలి అని మీరు పురుషులు కూడా దీనిలో పాల్గొంటూనే ఎంతోమంది పార్లమెంటేరియన్స్ దీన్ని తోడుగా తీసుకుని మీరు మిగతా పార్లమెంటేరియన్స్ అన్నింటినీ కూడా తీసుకుంటే గనక చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక్కసారి మేము మీకు ఈ రిప్రజెంటేషన్ ఇస్తాము. ఇది భారతదేశంలో ఉన్న కొన్ని లక్షల మంది స్త్రీల గళం మీరు వినిపించాలి, పార్లమెంట్లో వినిపించి ఈ చట్టానికి న్యాయం చేస్తారని, ఎంతమంది స్త్రీలకి సామాజిక న్యాయం కలుగుతుంది అని చెప్పి తప్పకుండా నమ్ముతూ నేను ఇది ముగిస్తున్నాను. మనం నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు 15 రోజులు చేసుకుంటాము. దీని గురించి స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సమరం గారు మీకు విపులంగా చెప్తారు. వాసామిల్ మండలి అధ్యక్షురాలు డాక్టర్ కీర్తి గారు, అలాగే నాకు అత్యంత ఆత్మీయులు మా విజయవాడ పార్లమెంటు మెంబరు శ్రీ కేసీఆర్ నాని గారు, ఇక నా ప్రాణ స్నేహితులు మా శ్రీధరెడ్డి గారు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఏపీ స్టేట్కి ఆయన చైర్మన్, అలాగే రష్మి గారు, దీక్ష గారు, ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా వెరీ ప్రెజెంట్ గుడ్ మార్నింగ్. స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ పెట్టి ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. ఇది రైతోత్సవం చేసుకోబోతున్నాం. ఈ రైతోత్సవం ప్రారంభానికి మా ఆత్మీయులు నాన్నగారు రావడం చాలా ఆనందకర విషయం. చాలా గొప్పగా చేసుకునేవాళ్ళం. కానీ కరోనా వల్ల సోషల్ గ్యాదరింగ్ ఎక్కువ ఉండకూడదని ఉంది కనుక ఇప్పుడు మామూలుగా అయితే నేత్రదానం చేసేవాళ్ళు, 5 యూనిట్స్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, చేసిన వాళ్ళు, కళ్ళు పెట్టించిన వాళ్ళు, వాళ్ళందరూ వస్తారు. ఈ హాల్ అంతా నిండిపోతుంది. అంత మొత్తం మేము గర్వంగా చెప్పచ్చు. సగర్వంగా చెప్పేది ఏంటంటే స్వేచ్ఛాగోరా ఐ బ్యాంక్ ద్వారా దాదాపు 5,000 కళ్ళు సేకరించాం. 5,000 పైన కళ్ళు సేకరించాం. నేను చెప్పి దాంట్లో జనరల్గా సేకరించే కళ్ళల్లో 40% ఉపయోగపడతాయి కళ్ళు పెట్టడానికి. తక్కినవన్నీ అంత ఎఫెక్ట్ ఉండవు, కానీ ఎఫెక్ట్ ఉండవు. ఇది కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, అటు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్టు, ప్రధానంగా ఈ 3 జిల్లాల్లో 2 కళ్ళు అంతతో ఉన్నవాడు ఒక్కళ్ళు లేరు. స్వేచ్ఛాగోరా ఐ బ్యాంకే దాన్ని పూర్తిగా ఇరాడికి ఎత్తుకున్నది. 2 కళ్ళు అంత, ఎవరైనా 2 కళ్ళు అంతంతో ఉన్నారంటే ఇక వాళ్ళకి ఏం చేయలేము. వాడు చేయలేదు. వాళ్ళకి ఆప్టికల్ న్యూరైటిస్, లేకపోతే రెటినా డిటాచ్మెంట్, లేదా థైసిస్ ఇంప్లిమెంట్, కన్ను పుట్టు లోపల పోయి లొట్ట అయిపోవడం, అలా తప్ప ఇక ఎవ్వరు మిగలేదు, ఎక్కలేదు. ఇంకా సింగిల్ అయ్యడం చేయించుకోరు ప్రధాన. ఎందుకంటే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా మాకు బెనిఫిట్ ఉంటుందని చేయించుకోరు కొంతమంది. ఎలాగైనా కానీ మ్యాక్సిమం ఉన్న వాళ్ళందరినీ 2 ఐస్ ఎంత గొప్పగా మార్పు వస్తుందంటే, నేత్రదానంతో ఒక 5 డొనేషన్ చేశారంటే వాళ్ళ జీవితంలో ఎంత వెలుగు నింపుతా అంతా కాదు. 5 డొనేషన్ మేము స్వేచ్ఛ కళ్ళు 2 పెట్టాం. ఒక అతను పుట్టి తర్వాత కడు పేదవాడు, గుడిసెలో, చిన్న గుడిసెలో ఉంటాడు. వాటిని బాపట్ని తీసుకొచ్చి అతనికి పెట్టాం. పెట్టిన తర్వాత కన్ను పెట్టి చేయగానే అతను కళ్ళు రాగానే ఈ లోకం ఇంత అందంగా ఉంటుందా, మనిషి ఇంత గొప్ప ఉంటారా, ఆకాశంలో ఉంటుందా, పక్షుల్లో ఉంటాయి, చెట్లు ఉంటాయి ఇచ్చిన ఎక్స్ప్రెషను ఎంతవరకు ఏ సినిమా యాక్టర్ కూడా అలాంటి ఎవరికి, ఏ కళాకారుడు అంత ఎక్స్ప్రెషన్ అంత గొప్ప ఒక్కసారి సృష్టించోడు కానీ అందాలతో కానీ అతను స్పందించే హృదయం ఇంత అందంగా. తర్వాత కీర్తి గారు అతనికి ఒక గేదెని కొనిచ్చి, అందరూ ఒక కుటుంబానికి భారం. గేదె కొనిస్తే ఆ గేదెని పెట్టి ఇంటికి ఆధారం ఇయ్యాడు. ఇంటికి భారం 8-9 కుర్రోడు ఇంటికి ఆధారం. తర్వాత అతనికి ఆంధ్ర బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించారు కీర్తి గారు. కీర్తి ఇస్తే అక్కడ ట్రాక్టర్ కొనుక్కున్నాడు. ట్రాక్టర్ కొనుక ట్రాక్టర్ దాని ఇంకో 10 మందికి పనిపెట్టాడు. చేసి చివరికి చదువుకున్నాడు. పాలిటిక్స్ చదివి తర్వాత ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీలో దీంట్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. అంత మార్పు జీవితంలో ఎంతమందో మా స్వేచ్ఛాగోరా ఎంబీఏలు చేశారు, పాలిటెక్నిక్ చేశారు, మరి బీటెక్లు చేశారు. ఎంత మార్పు వచ్చినట్టు చెప్పలేదు. మార్పు జీవితాలే మార్పు. అంటే ఐ డొనేషన్ అనేది ఇంత ఉంది. చనిపోయిన తర్వాత మట్టి పాలు చేసి, కుక్కి పాలు చేసి, కళ్ళని దానం చేస్తారు. 6 to 8 hours తీసుకోవడం.
చనిపోయిన తర్వాత ఇచ్చేది. మరణించిన తర్వాత చేసే దానం ఏదైనా అమూల్యమైన దానం అంటే కేవలం నేత్రదానం. మట్టిపాలు గుడ్డిపాలు చేయమనేది. అంతేగాని ఎంత ఇదిగానో చేసి ఎంత వాళ్ళు చూస్తున్నాము. నేత్రదానం చేసిన తర్వాత వాళ్ళు ఎవరిని దానం చేశారో ఆ కొట్టు దేవుడు పెట్టుకుంటారు, ఎప్పుడు దేవుడు పెట్టుకుంటారు. ఆ కళ్ళు పెట్టిన వాళ్ళు దేవుడు పెట్టుకుంటారు. దేవుని పటం కూడా పెట్టుకోరు. ఈ దానం చేసిన వ్యక్తి యొక్క చేతిలో దేవుడు పెట్టుకుంటారు. అంత ఈ నేత్రదానం చాలా గొప్పది. ఈ రోజున ఇలా చేసినట్టు నిజంగా ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ ఒకటి. ఇది ఇండియాలో దాదాపు 400 ఐ బ్యాంక్స్ ఉన్నాయి. 400 ఐ బ్యాంక్స్లో స్వేచ్ఛాగర బ్యాంకు టాప్ 10 ఐ బ్యాంక్స్లో టాప్ 10. లలితా రఘురామ్ గారిని ఐ బ్యాంక్ అసోసియేషన్ ఇండియా దాంట్లో వారు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ. మెడ్రాస్లో నేషనల్ లెవెల్లో ఆత్మహత్య కాన్ఫరెన్స్ జరిగితే మనం పిలిచి స్వేచ్ఛాగరం పిలిచి మేము ఆ కేసెస్ సక్సెస్ స్టోరీస్ ప్రెజెంట్ చేస్తే అవన్నీ చూసి అప్పుడు చెప్పారు ఎంత గొప్ప టాప్ 10 ఐ బ్యాంక్లో స్వేచ్ఛాగర ఐ బ్యాంక్. ఈ సక్సెస్ స్టోరీస్ ఎక్సలెంట్ అన్నమాట. ఇంత అందంగా అంటున్నా మేము చేసిన దాంట్లో డిక్లేర్డ్ స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ టాప్ 10 ఐ బ్యాంక్స్లోకి అగ్రగామి ఏంటి చెప్పాను. అలాంటి ఐ బ్యాంక్ నిజంగా మన కృష్ణా జిల్లాలో ఉన్నాం. స్వేచ్ఛాగర మహిళా మండలి వాతావరణం నిర్వహించడం సంతోషంగా. నేను ఆ ఐ బ్యాంక్ కూడా మన ఐ బ్యాంక్ కూడా ఇక్కడే వాసవి నరసింహంలోనే స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐ బ్యాంక్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అన్నీ మొత్తం ఇక్కడ ఉన్నాయి. టోటల్గా మేము ఆ రకంగా చేస్తున్నాము. ఇది నిజంగా ఈ 5 7 ఫార్ట్నైట్ 15 రోజులు నిర్వహిస్తున్నాం. ప్రతిసారి కొన్ని వేల మంది ఇంట్లో పార్టిసిపేట్ చేస్తారు. వేల మంది ఇంట్లో అంటే రకరకాల కాంపిటీషన్ అయ్యాయి. ఎస్ఏ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్ అన్ని జరుగుతున్నాయి. క్విజ్ కాంపిటీషన్స్, సింగింగ్ కాంపిటీషన్స్ ఇలా పెడతాం. ఈ సంవత్సరం మరి కరోనా బట్టి ఎంతమంది పట్టుకుంటే తెలియదు. మరి చాలా రిలాక్స్ చేశారు కనుక కొంత స్కూల్స్ అంతా రాగలుగుతారు. మీ ఇప్పుడు ఎందుకు అవసరం అంటే భారతదేశంలో నల్లగుడ్డ అందుతున్న వాళ్ళు 35 లక్షలు ఉన్నారు. 2 కళ్ళు లేకుండా బాధపడుతున్నారు. 2 కళ్ళు కానీ కళ్ళు నల్లగుడ్డ అందరం 35 లక్షలు ఉన్నారు. ఈ 35 లక్షల్లో వీళ్ళలో చాలా మంది కళ్ళు పాడైపోయాయి. ఇక వాళ్ళకి ఏం చేయలేం. 30 లక్షలు చాలా మందికి దాదాపు 10 లక్షల నుంచి 10 లక్షల మందికి మనం ఐసీటీ 20 లక్షలు ఆల్మోస్ట్ డ్యామేజ్ రాలేదు. అంచేత ఈ 10 లక్షలకి ఏటా కనీసం 1-2 లక్షల మందికి మనం కళ్ళు దానం పెట్టగలిగితే, కార్యక్రమం చేయగలిగితే 10 ఏళ్లలో నల్లగుడ్డ అంతత్వాన్ని మనం పూర్తిగా తీర్చుకోగలం. ఇవాళ ఆడబడితే అలాగే ఉంది. కానీ నేత్రదానం చేసేవాళ్ళు ఏటా ఒక 20,000 మంది అంటున్నారు. 20,000 22,000 అంతే. కానీ భారతదేశంలో చనిపోయేవాళ్ళు ఏటా 80 లక్షల నుంచి 100 లక్షల కోటి మంది ఉన్నారు. 80 లక్షల నుంచి కోటి మంది చనిపోతున్నారు ఏటా. కానీ దానం చేసేవాళ్ళంతా 20,000. కానండి అవేర్నెస్ లేకపోవడం. అంచేది నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు దేనికంటే ఈ అవేర్నెస్ తీసుకురావడం. ఆ విషయంలో స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ ఎక్సలెంట్ చేస్తుంది. అంచేత మనకు అది కాకుండా కళ్ళు దానం చేసినా మనకు ఉపయోగపడే కేవలం 40% 60% పనికిరాట్ల. ఇది కళ్ళు పెట్టడానికి వాళ్ళకి ఆ క్వాలిటీ ఉండలేదు. ఎండోథీలియల్ సెల్స్ సరిగ్గా ఉండలేదు. అంచేత క్వాలిటీ ఉండవు కనుక అది పెట్టబోయే వాటిని మాత్రం మెడికల్ కాలేజీకి ఇస్తున్నాం. అక్కడ స్టడీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళకి నేర్చుకోవడానికి కొడతాయి. అంచేత ఈ రకంగా ఇంతవరకు స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ ద్వారా 892 మందికి 2 కళ్ళు లేని వారికి 892 మంది బతుకుల్ని పూర్తిగా చక్కగా తీర్చిద్దాం. వాళ్ళ జీవితాలు వెలుగునిచ్చాం. ఎక్సలెంట్గా వాళ్ళ హ్యాపీనెస్ ఇస్తాదాక అనమాట. అంచేత ఇంతవరకు మేము ఐ డొనేషన్కి సంబంధించిన ప్లాట్ఫామ్స్ కలెక్ట్ చేసాం. 2 లక్షల పైగా ప్లాట్ఫామ్స్కి వచ్చాం. నేత్రదానం చేస్తామని ప్లాట్ఫామ్స్ 2 లక్షల దగ్గర చేసాము. అలాగే ఎంతమందో చేసి మేము ప్లాట్ఫామ్ చేసిన వాళ్ళందరూ కూడాను మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళు ప్రింట్ చేసిన తర్వాత ఇక కార్డు ఇస్తున్నాం. ఇలాగా ఎప్పుడు జేబులో పెట్టుకోవాలి. ఇక నేత్రదానం చేసి పెద్దవాడికి నీళ్ళు పెట్టిస్తాం. రష్మి గారి దగ్గర ఎప్పటికీ ఉంటుంది. ఆవిడ ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడైనా సరే ఈ కార్డు చూపిస్తారు, ఐడి కార్డు. వాళ్ళు మీరు నేత్రదానం చేసిన మనిషి మీరు అని చెప్పి ఎంత హ్యాపీగా వెళ్ళి ఎక్కడ సరి దేవుళ్ళ యాక్టివిటీ చాలా హ్యాపీగా తీసుకుంటారు. నేత్రదానం చేశాను. అంచేత అలాగే ప్రతి వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తాం. దానం ఏది ముందు బ్లడ్ చేసిన వాళ్ళతో కూడా ఈ రకంగా ఒక సర్టిఫికెట్ ఇస్తాం. ఇళ్లలో పెట్టాం. అలాగే మరణించిన తర్వాత కూడా వాళ్ళకి ఉంటే ఇది ఇస్తున్నాం. 2,000 చూసిన అందరికీ మన ఇళ్ళలో ఫోటోలు పెట్టుకుని అది కూడా ప్రపంచం చేస్తాం. ఈ రకంగా ఇస్తున్నాం. ప్రతి వాళ్ళకి వీఆర్ సంథింగ్ స్పెషల్. ఈ నేత్రం చేసే సంథింగ్ స్పెషల్ అన్నమాట. నేను ఇవాళ
మరి మా సీతారెడ్డి గారు ఆల్రెడీ నేను నేతదానం చేస్తానని చెప్పి తెచ్చి రాశారు. మా ఎంపీ గారు కూడా ఇవాళ ఆయన కూడా మీరు ఇద్దరు చేసి ఉండకపోతే ఇవాళ మీరు కూడా స్ప్రెడ్ చేస్తారని అనుకుంటున్నాను, నేను చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహత్కార్యం. అది కాకుండా దిస్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్. ఇవాళ గవర్నమెంట్ ఇండియా ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ దీనికి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి చేసిన ప్రాజెక్ట్. దాంట్లో స్వేచ్ఛాగ్రహ లైఫ్ మెంబర్ కనుక మేము చేస్తున్నాం. ఇది ఎక్సలెంట్గా ఇది జరుగుతుంది. అంచేత మళ్ళీ అది కాకుండా మన ఎంపీ గారు చాలా మానవతా దృక్పథం వ్యక్తి అయినా ఆయనతో నాకు చాలా క్లోజ్ కాంటాక్ట్. నాని గారితో వెరీ క్లోజ్. ఆయన గమనించాడు చాలా. ఈజ్ ప్రాక్టికల్ మ్యాన్. ప్రతిదీ హ్యూమన్ యాంగిల్లో చూస్తారు. వెరీ నైస్ పర్సన్. ఆయన ఇవాళ ఈ స్వేచ్ఛాగ్రహ అయిపోయిన సందర్భంగా దీన్ని పురస్కరించుకుని ఆయన ముందుకు ఆయన సందేశం ఇస్తున్నాను. తర్వాత సీతారెడ్డి గారు మాట. ఈరోజు ఈ సభకు ఇచ్చేసిన నాకు గురువు లాంటి వారు మన పార్లమెంటు సభ్యులు కేసీఆర్ నాన్నగారు, సొంత బ్రదర్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మా నాన్నగారి ఇక్కడే ఉండి చదువుకుని సమరం గారితో పాటు ఇంట్లోనే ఉండి చదువుకుని వారితోనే పాటు పెరిగిన నా యొక్క ఇంకొక గురువు గారు డాక్టర్ సమరం గారు, అలాగే మరి రష్మి గారు, కీర్తి గారు, మరి చెన్నిపాటి విజయ గారి ఆధ్వర్యంలో మార్గదర్శకంలో ఈ యొక్క స్వేచ్ఛా ద్వారా మరి ఐ బ్యాంక్ పెట్టి ఈరోజు 800 మంది పైగా మరి నేత్రాలు లేని వాళ్ళకి అందులకి మరి నేత్రదానం చేశారంటే మరి చాలా గొప్ప విషయం చెప్పొచ్చు. అలాగే మరి ఈరోజు చెప్పినట్టు ఎక్కువ సమయం తీసుకుని, ఎందుకంటే ఎంపీ గారు ఫ్లైట్ టైం అవుతుంది, 11ంటికి వెళ్ళిపోవాలి కాబట్టి మరి ఇంతకుముందు విషయాలు చెప్పినట్లు 80 నుంచి 90 లక్షల మంది మరణిస్తుంటే ప్రతి సంవత్సరం మరి 30 లక్షల మంది ఈరోజు అందులు ఉన్నారంటే దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కనుక నేత్రదానం చేసినట్లయితే శ్రీలంకలో లాగా ఏ ఒక్కరికి కూడా ఈరోజు అంధత్వం అనేది ఉండేది కాదు. అది మనమంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే మన డాక్టర్ సమరం గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చాలా జిల్లాల్లో, శ్రీకాకుళం, మరి ఈస్ట్ గోదావరి అట్లా కొన్ని జిల్లాల్లో నేత్ర దానం మీద ఇదే రకంగా బ్లడ్ బ్యాంకులకి సహకరించి నేత్రాల దానం కోసం వాళ్ళందరూ కూడా ప్రచారం చేసి ఆల్మోస్ట్ ప్రతి వారం 10 రోజులకు ఒకసారి కూడా నేత్రాలు సేకరించడం జరుగుతూ ఉంది. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క నేత్రదానం మీద మేము కూడా ముందుకు వచ్చి మేము కూడా ఎట్లాగో డాక్టర్ సమరం గారు మా దాంట్లో పార్టీ రెడ్ క్రాస్లో కాబట్టి మొత్తం గవర్నర్ గారి అధ్యక్షన మరి నడుస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కూడా దీనికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఈ సంవత్సరం ఇంకా మన స్వేచ్ఛా ఘోర ఐ బ్యాంక్ చేస్తున్న దానికి వెన్నుదన్నుగా ఈ ఎస్పెషల్లీ 2-3 జిల్లాల్లో ఎక్కడైతే బాగా పనిచేస్తున్నారో మరి అక్కడంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి రాష్ట్రం మొత్తంగా కూడా ఈ యొక్క ఐ డొనేషన్ మీద ప్రచారం కల్పిస్తా అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. సభాధ్యక్షురాలు కీర్తి గారికి, సమరం గారికి, సోదరుడు సీతారెడ్డి గారికి, రష్మి గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం, డబ్బు సంపాదిస్తూనే ధ్యేయంగా పనిచేసే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. కానీ నేను పుట్టకముందు నుంచి, నేను రోడ్డుకి అవతల పుట్టాను, వాసవ్య మహిళా మండలి ఇక్కడ ఉంటుంది. నేను పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి సంస్థ ఇది. గోరాగా టైం నుంచి ఆ కుటుంబం మొత్తం కూడా సమాజ సేవకు అంకితమైనటువంటి కుటుంబం. అటువంటి కుటుంబాన్ని నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ సంఘం నాకు తెలియదు, కానీ కృష్ణా జిల్లాలో అయితే మనం చూడం. అటువంటి కుటుంబం ఈ కుటుంబం. మొత్తం కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా సమాజ శ్రేయస్సు కోసం, సమాజం మంచి కోసం పాటుపడినటువంటి వ్యక్తుల్ని మనం ఈ కుటుంబంలో చూస్తాం. మరి అంత విలువలు సిద్ధాంతాలతో మరి ఆ రోజు నుంచి ఒక డిఎన్ఏలో నాటుకుపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ సమాజ సేవ చేయడం అంటే ఒక మాట కాదు, ఒక మాటలతో పని కాదు. వ్యాపారం చేయడం చాలా ఈజీ, కానీ సమాజ సేవ చేయాలంటే దానికి ఎంతో త్యాగం ఉండాలి. త్యాగం ఉంటే కానీ సమాజ సేవ చేయలేం. అటువంటి పరిస్థితి వల్ల దానికి పూర్తిగా సమరం గారు కానీ, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కానీ, చెన్నిపాటి విజయ్ గారిని తీసుకుంటే
ఆవిడ ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలు, ఇక్కడ పార్లమెంట్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఆవిడ సేవలు అసలు ఎవరో కూడా మర్చిపోలేరు. అటువంటి సేవలు ఒక ఉమెన్ పార్లమెంటేరియన్గా మరి విజయవాడకి ఆవిడ ఒక చరిత్ర సృష్టించారు. అటువంటి కుటుంబం ఇది. మరి అట్లాగే ఒక నేత్రదానమే కాకుండా అనేక విషయాల్లో కూడా ఇక్కడ మరి సమాజ సేవ కోసం సమరం గారు పడే పాటలు కానీ ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా నిరంతరం ప్రజల కోసం పడే పాటలు కానీ నిజంగా ప్రశంసనీయం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న పరిస్థితి, వాళ్ళ కరోనా ఉన్నటువంటి పరిస్థితిలో ఎంత ఘోరంగా ఉందంటే మాట్లాడకూడదు. కానీ అందరూ డాక్టర్లు ఉన్నారు, మా సేదరెడ్డి అంటే ఎక్కువ సమరం గారి గురించి అంటే వాళ్ళంతా సమాజ సేవ. మిగతా డాక్టర్లను చూస్తే ఈ కరోనా సమయంలో నేను ఈ మధ్యకాలంలో ఎవరైనా డాక్టర్ ఫోన్ చేసి ఎవరైనా పేషెంట్ని చేస్తారంటే నాకు బెడ్ లేదంటున్నారు. కానీ ఎవరైనా వేరే వాళ్ళు ఫోన్ చేస్తే బెడ్ ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ నేను డిస్కౌంట్లు అడుగుతానో లేదా ఫీజు కన్సెషన్ ఇమ్మంటానో లేదా ఎక్కువ ఛార్జ్ చేస్తే ఇది చేస్తామని చెప్పి బెడ్లే ఇవ్వట్ల మాకు. అటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్లు చాలా త్యాగం చేస్తున్నారు కాదంట్లా. కానీ కొంతమంది డాక్టర్ల వల్ల, ఏదైతే వ్యాపారవేత్తలుగా మారిపోయిన డాక్టర్ల వల్ల ఈ సమాజానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. మామూలు చెడ్డ పేరు కాదు, ఎస్పెషలీ డాక్టర్ సమాజానికి. ఒక్కొక్క కరోనా పేషెంట్ వెళ్తే మామూలుగా ముక్కుపి దొరుకులు చేయట్ల వాళ్ళని, వాళ్ళు రక్తం పీల్చేస్తున్నారు జలగలేక. ఢిల్లీలో నేను మొన్న 15 days బ్యాక్ మీటింగ్ ఉంటే ఢిల్లీ అక్కడ గోపాడుతా అంటే ఒక ఆయన కలిశాడు నాకు. ఈ హెవెల్స్ గ్రూప్ ఉంటుంది చూడండి, స్విచ్చెస్ ఫ్యాన్స్ ఎలక్ట్రికల్ చేస్తారు, చైర్మన్. మీ విజయవాడ అప్పటికి ఇంకా ఈ స్వర్ణ ప్యాలెస్ జరగలా, కొంచెం ముందు స్వర్ణ ప్యాలెస్ 1 week ముందు మీ విజయవాడ డాక్టర్లు పెద్ద నోటీస్ అండి అన్నాడు. ఎందుకండి అన్న, మా జనరల్ మేనేజర్ కరోనా వచ్చింది, అతను హాస్పిటల్లో చేరడానికి వెళ్ళాడు. హాస్పిటల్ పేరు కార్డు కూడా ఇచ్చాడు, నాకు కార్డు కూడా చూపించాడు. ఇప్పుడు పేర్లు అవసరం చూపించి అతను వాట్సాప్లో ఉంది ఆ కార్డు. ఈ హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్తే ఒక్కొక్క పేషెంట్కి 4 వచ్చింది వాళ్ళ ఫ్యామిలీలో. ఒక్కొక్క పేషెంట్కి 1,20,000 ఇమ్మన్నారు. 1,20,000 1,30,000 ఇస్తానికి రెడీ అయ్యాడు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమంటే మా దగ్గర ఇన్సూరెన్స్ కుదరదు అన్నాడు. సరే డబ్బులు ఇస్తాం, తర్వాత మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం అని చెక్ ట్రాన్స్ఫర్ చేస్తా అంటే అది కుదరదు అన్నారు. టోటల్గా 5,20,000లో 1,20,000 మాత్రమే వైటు, 4 లక్షలు బ్లాక్ రూపంలో తీసుకుని వైద్యం చేసి పంపించారు. అప్పటికప్పుడు అతని దగ్గర డబ్బులు లేకపోతే మేము ఇక్కడి నుంచి అతను ట్రాన్స్ఫర్ చేస్తే అతని కుటుంబ సభ్యులు ఆ డబ్బులు డ్రా చేసి ఆ బిల్లు కట్టి రిలీజ్ చేశారు వాళ్ళని. అంత ఘోరంగా ఉందో మరి మీ విజయవాడలో. కనీసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే అతనికి డబ్బులు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ అతనికంటే మేము ఉన్నాం కాబట్టి సరిపోతుంది. మామూలు వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే పరిస్థితి ఏంటని నన్ను అడిగాడు. దానికి ఒక ఎంపీగా నేనేం సమాధానం చెప్పాలి? సమాధానం లేదు నా దగ్గర. అట్లాగే ఈ మధ్య కరోనా వచ్చిన ఈ పరిస్థితిలో నా దగ్గరికి అంత అనేక మంది వస్తూ ఉంటారు. దాంట్లో ఏం చెప్తున్నామంటే, బాబు మేము గవర్నమెంట్ హాస్పిటల్ చెప్తాం, వెళ్ళండి మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకా కావాలంటే ఎట్లాగైతే మన సమరం గారు సమాజ సేవ చేస్తున్నారో పిన్నంనేని హాస్పిటల్ ఉంది గన్నవరంలో, అక్కడ పంపిస్తాం. అక్కడికి వెళ్ళండి, బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ చేసి మీకు మీ ఇంటికంటే బాగా చూసి, ఇంట్లో సభ్యుల కంటే బాగా చూసి పంపిస్తారని చెప్పి అక్కడ పంపిస్తున్నాం తప్ప ప్రైవేట్ హాస్పిటల్కి ఎవరిని కూడా మేము డబ్బులు ఉన్న కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళదని చెప్పి పరిస్థితి వచ్చేసింది వాళ్ళ. అది డాక్టర్ల పరిస్థితి వాళ్ళ. అట్లాగే మా సొంత మామగారికి హైదరాబాద్లో కరోనా వచ్చింది. వస్తే అక్కడ టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంపించి అక్కడ వైద్యం చేపిస్తే బ్రహ్మాండమైన వైద్యం చేశారండి వాళ్ళు గవర్నమెంట్లో. ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి వెళ్తే నిజంగా తప్పు ఉందో లేదో తెలియదు, కానీ ముందు తీసుకెళ్ళి వెంటిలేటర్ల మీద పెడుతున్నారు. ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు. లక్షలు పాపం అసలే ఆదాయాలు లేవు. మానవతా దృక్పథం అయితే చూసేటువంటి డాక్టర్లో సమర గారి బ్యాంక్ డాక్టర్లో, సేదరెడ్డి గారి బ్యాంక్ డాక్టర్లో ఏదైతే ఈ కుటుంబం ఉందో సమరం గారి కుటుంబం లాంటి కుటుంబాలు చాలా 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 అరుదుగా మనం చూస్తున్నాం. అందుకని నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సమరం గారు, విజయ్ గారు కుటుంబం అంతా తెలిసినటువంటి కుటుంబంగా ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. అది విజయవాడలో ఉన్నారని చెప్పుకోవడం. అట్లాగే ఇంకొక ఇది చూసి ఎల్వి ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఆ డాక్టర్ గారు పర్సనల్గా తెలుసు, నాగేశ్వర. వాళ్ళు కూడా
అమెరికా నుంచి వచ్చి మంచి సేవ చేస్తున్నారు వాళ్ళు కూడా. అటుపక్క ఇటుపక్క కాయిన్కి రెండు పక్కల ఉన్నాయి. ఒక 25% సేదరెడ్డి గారు లేక సేదరెడ్డి సుమన్ గారు అంటే ఇంకా అల్టిమేట్, అది వేరే పోతే నెక్స్ట్ లెవెల్లో సేదరెడ్డి గారు. ఇటువంటి వ్యక్తులు 25% ఉంటే సమాజంలో డాక్టర్లో ఇవాళ డాక్టర్లు చదివేదే మేము జలగలలేక ప్రజల రక్తాన్ని పీల్చుకుంటున్నట్టు అన్నట్టు డాక్టర్ల పరిస్థితి వల్ల. సారీ, ఎవరన్నా నొప్పించుంటే మాత్రం నేను క్షమించమని అడుగుతూ, ఇది వాళ్ళ పరిస్థితి. ఇక్కడే కాదు, పెదవాడే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, దేశవ్యాప్తంగా పరిస్థితి ఇదే. కాబట్టి ఇటువంటి సంస్థలు రావాలి, ఇటువంటి సంస్థలు మనుగడ సాగించాలి. ఇటువంటి సంస్థలు ఉంటేనే పేదవాడికి, నాకు పేదవాళ్ళ కష్టాలు నేను ఎంపీ అవ్వకముందు తెలియదు, నిజం చెప్తున్నా. ఎందుకంటే నేను పుట్టినప్పటికే 4 కార్లు ఉన్నాయి మా ఇంట్లో, సమరం గారికి కూడా తెలుసు. ఆ రోజు నుంచి నేను ఎంపీ అయ్యే వరకు 2013లో చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా పంపించే వరకు నాకు పేదవాళ్ళ కష్టాలు నిజంగా తెలియవు. మా దగ్గర ఏదో వర్కర్లు ఉండేవాళ్ళు, మన అవసరమైనప్పుడు మేము డబ్బులు సత్తా ఉండేవాళ్ళు, అంతే తప్ప వాళ్ళకేం ఇబ్బంది లేకుండా చూసుకునే వాళ్ళు తప్ప నిజమైన పేదవాళ్ళ కష్టాలు చేసి నాకు రాజకీయాల్లోకి వచ్చినప్పటికే వచ్చిన తర్వాతే. కాబట్టి నిజంగా పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం, నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, హెల్త్ అనేది పేదవాడికైనా ధనికుడికైనా ఎవరికైనా సరే ఇవాళ ఫ్రీగా చేయాల్సినటువంటి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది, స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది. ఓకే, ఎవరన్నా కావాలని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మేము ఇది చేసుకుంటామంటే మనం ఏం చెప్పలేం. కానీ హెల్త్ అనేది ఫ్రీలా తీసుకురాకపోతే ఆర్థికంగా ప్రతి ఒక్కళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వారు, ఎగువ మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు కూడా నలిగిపోయే పరిస్థితి వల్ల ఈ దేశంలో ఉంది. గత 2015 నుంచి కూడా మేము టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు 10 లక్షల మందికి, సేదరెడ్డి గారికి కూడా తెలుసు, 10 లక్షల మందికి 3 సంవత్సరాల పాటు ఫ్రీగా వైద్యం చేయించాం. ఈ విజయవాడ పార్లమెంట్ పరిధిలో 20 టెలిమెడిసిన్ సెంటర్లు పెట్టాం, 2 మొబైల్ యూనిట్లు పెట్టాం. దాంట్లో క్యాన్సర్తో సహా అన్ని 64 టెస్టులు పెట్టి చేయించాం. ఎందుకంటే వైద్యం అనేది వాళ్ళు ఇస్తే అవతల వాళ్ళు, పేదవాళ్ళు, నిజంగా మరీ కరెక్ట్గా చెప్పాలంటే పేదవాడు ప్రాణం ఇస్తాడు మనకి. అది పరిస్థితి వాళ్ళ. పేదవాళ్ళ కథల్లో ఆనందం చూడటం కంటే ఆనందం ఎవరికి, ఏ వ్యక్తికి ఉండదు. డబ్బులు, నేను 1984 అంటే నాకు 18 ఏట, మా నాన్నగారు నాకు 5 ఏట చనిపోయారు. 18 ఏట నేను ఇంటర్ చదివి బిజినెస్లోకి వచ్చా. మా తాతగారు అప్పుడు వయసు పెద్ద అయిపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక డబ్బులు సంపాదించాం. కానీ నిజంగా ప్రజాసేవ చేయడంలో ఉన్నటువంటి ఆనందం నేను దీంట్లో చూడాల. ఆ ఆనందంతోనే, ఆ స్ఫూర్తితోనే సమరం గారు, ఆయన కుటుంబం ఇంత ప్రజాసేవ చేస్తారని ఖచ్చితంగా నేను నమ్ముతున్నా. కాబట్టి ఈ కుటుంబానికి, స్వేచ్ఛ గోర ఐ బ్యాంక్కి, అట్లాగే ఇంకో సంఘటన, ఎప్పుడైతే సేదరెడ్డి గారును మన సమరం గారు రెడ్ క్రాస్కి మరి బాధ్యతలు చేపట్టారో రాష్ట్రంలోనూ జిల్లాలోనూ, వాళ్ళు అసలు నిద్రపోయే పరిస్థితి లేదు. ఎప్పుడూ రెడ్ క్రాస్ని బాగు చేయాలి, పేదలకు ఉపయోగపడాలి, పేదలకు వైద్యం చేయించాలి, పేదలకు మంచి చేయాలని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. నా దగ్గర కూడా వచ్చి అంబులెన్స్ ఇంకేదో అడిగితే నేను శాంక్షన్ చేశా. కానీ దురదృష్టవశాత్తు కరోనా వల్ల మోడీ గారు మా ఎంపీ లాడ్స్ ఆపేశారు 2 ఏళ్ళు. లేకపోతే అది కూడా శాంక్షన్ అయిపోయింది. ఈ పాటికి ఖచ్చితంగా నెక్స్ట్ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ రెడ్ క్రాస్కే, సేదరెడ్డి గారికి, సమరం గారికి ఇస్తానని చెప్పి మరొకసారి నేను చెప్తూ, ఇటువంటి మంచి కార్యక్రమాలు కీర్తి గారు కానీ, స్వేచ్ఛ గోర ఐ బ్యాంక్ కానీ, వాసవ్య మహిళా కానీ, వాసవ్య మహిళా మండలి అంటే మేము పుట్టక ముందు నుంచి నేను ఇక్కడ నిర్మలా స్కూల్కి వెళ్ళేవాడిని. ఇంటి దగ్గర నుంచి రోజు ఇటు నుంచి వెళ్ళేవాళ్ళని అడ్డదారిన, రోజు చూస్తే వెళ్ళేవాళ్ళం. బోర్డు నేను పుట్టినప్పటి నుంచి ఉండేది ఆ బోర్డు. అప్పటికి ఇప్పటికీ అదే సమాజ సేవ, అదే స్ఫూర్తి, అదే పేదవాళ్ళు అంటే అభిమానం, అదే ప్రేమతో పనిచేస్తున్నారు. ఈ కుటుంబం ఎప్పుడూ పేదవాళ్ళ ఆశీస్సులు ఉంటాయి, ఈ కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఈ మంచి కార్యక్రమం చేస్తున్న ఈ సంస్థకి నా సహకారం ఎప్పుడు కూడా ఉంటుందని, నేను ఎంపీగా ఉన్నా లేకపోయినా నా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, నన్ను ఆహ్వానించినందుకు సమరం గారిని నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సమరం గారికి నేను సెలవు తీసుకుంటున్నాను.
ఇవాళ స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు అయింది. సిల్వర్ జూబ్లీ. కానీ ఆ సిల్వర్ జూబ్లీ దానికి మన పార్లమెంట్ సభ్యులు, మనకి అత్యంత ఆప్తులు ఆయన కేసీఆర్ నాని గారు రావడం అనేది ముఖ్య అతిథిగా చాలా చాలా సంతోషంగా ఉంది. కోవిడ్ సిచ్యువేషన్ అయినా కూడా చాలామంది రానంటున్నారు, కానీ నాని గారు మన మీద ఉండే అభిమానం, ఆప్యాయత కరెక్ట్ ఇక్కడికి వచ్చి తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. అంతేకాకుండా ఆయన మన వాసవ మహిళా మండలికి కూడా ఒక మంచి సపోర్ట్గా ఆయన ఇచ్చిన మాటల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం ఇక్కడ వాసవ్య స్టాఫ్ టీం అందరూ కూడా ఇంకా మనం పట్టుదలతో బాగా పనిచేసి మనం ఇంకా ఏంటి చేయగలము అనేది నిరూపించుకోగలుగుతాం అనుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, డాక్టర్ గారు చెప్పింది నాకు మర్చిపోయింది. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ స్టార్ట్ అయిందని కూడా ఇది పబ్లిక్ కాంట్రిబ్యూషన్స్తోనే నడుస్తుందండి. సిండికేట్ బ్యాంక్ వాళ్ళు మనకి ఈ మొబైల్ వ్యాన్ ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఆ జనరల్ మేనేజర్ గారు కూడా మీరు ఇందాక చెప్పినట్లుగానే ఆయన ఒక కాన్ఫరెన్స్కి విజయవాడ వచ్చి ఒక హోటల్లో చెప్తూ ఆయన పెయింటే పడిపోయారు. వెంటనే అక్కడ సిండికేట్ బ్యాంక్ వాళ్ళు డాక్టర్ గారి దగ్గర తీసుకురావడం, ఆయనకి వెంటనే ఆక్సిజన్ అవన్నీ పెట్టి ఇమీడియట్గా ఆయన కోలుకున్న తర్వాత ఆయన నేనేమి ఇవ్వాలి ఇక్కడ అన్నప్పుడు డాక్టర్ ఏమడిగారంటే మా ఐ బ్యాంక్ ఒక వెహికల్ మీరు ఇస్తే బాగుంటుంది అనగానే వెంటనే నెక్స్ట్ డేకి ఆయన జనరల్ మేనేజర్ కాబట్టి పవర్స్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా చెక్ రాసేసి ఇచ్చేశారు. ఈ ఐ బ్యాంక్ దీనికి వెహికల్ ఇవ్వడం అనేది, దాన్ని మళ్ళీ ఇవ్వడానికి కూడా ఆయన వచ్చారు. అంటే మనం చేసే పనే దాన్ని ప్రూవ్ చేసి మన ముందుకు తీసుకెళ్ళడానికి అనడానికి అదొక ఇది. ఇవాళ నానిగారు అసలు ఇప్పుడు ఫ్లైట్కి వెళ్ళిపోవాలి, కానీ మనకి ఆయన విలువైన టైంని వాళ్ళు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ముందు కూడా మేము మీ దృష్టికి ఇంకా కొన్ని కూడా మేము తీసుకురావాలని అనుకుంటున్నాము. ఇప్పుడే మేము మీకు మెయింటెనెన్స్ యాక్ట్ గురించి కూడా సందర్భం ఇది కాకపోయినా ఇవ్వాలనుకున్నాం. ఎందుకంటే మీరు ఢిల్లీ వెళ్తున్నారు, అక్కడ మీకు తెలుస్తున్న ఇంకా కొంతమంది ఎంపీలను కూడా చేసి పార్లమెంట్లో ఇలాంటి విషయాల మీద మన గొంతుకు వినిపించి మహిళల తరఫున మీరు ఉంటారు అనే ఆశతో మీకు అది ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీధర్ రెడ్డి గారు, ఎప్పుడూ శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ మనం చేసే ప్రతి కార్యక్రమంలోనూ మనతో సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాగే మీరు ఇద్దరు వచ్చినందుకు సభాముఖంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా కలిసి పనిచేయడానికి మేము వాసవ మహిళా మండలి ఎప్పుడూ ముందుంటుందని మీకు వాగ్దానం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.